మనసులోనున్న భావంబు మంచిదైన మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు మనసులోనున్న భావంబు మలినమైన మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడను ఆ రీతి మలినమగును ఫలమురుడను ఆ రీతి మలినమగును. If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure. విద్యార్థులారా, Students, భారతీయ సంస్కృతి అనుపమానమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది. the culture of Bharat is noblest and second to none. మనిషి అంటే మనసే. Manishi, man, means manas, the mind. మనసు అంటే సంకల్పముల యొక్క చేరికే. Mind is a combination of thoughts. సంకల్పముల యొక్క ప్రభావమే నడతలు. Thoughts lead into action. నడతల యొక్క ఫలితమే సుఖదుఖములు. Action results in good or bad as the case may be. ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే. The pleasure and pain depend on one's own actions. ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే. It's only thought which is the cause for the action. ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు. Mind is a combination of thoughts. కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు. As the man has this manas, the mind, he is called manishi, human. మనసే లేకపోతే మనిషే కాడు. Without the mind, he is no human at all. మనసు గలవాడే మనిషి. Therefore, the one with manas mind is manishi, human. పశుపక్షి మృగాదులకు మనసు లేదు. Birds and animals, they have no mind. కనుకనే ఈ మనస్సు ద్వారానే వాక్కు ఆవిర్భవిస్తూ ఉన్నది. The words originate out of the mind. ఈ మనసు అహంతత్వము నుండినే ఆవిర్భవించింది. This mind originated out of this ego. అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే. The ego is the reflection of the spirit, Atma. కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే. Therefore, the word, the mind, ego and the spirit belong to the same family. ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది. The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego. ఈ మూడు కూడాను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది. When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity. ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది. When there is disharmony among these three, it leads to restlessness. ఒక ఇంటిలో ముగ్గురు సోదరులు ఉంటారు. There in a house, there are three brothers. ఈ ముగ్గురు కూడాను ఒకరినొకరు అనుసరించి, ప్రేమించి, ఒకరినొకరు అన్యోన్యంగా కలిసి ఉండినప్పుడే ఈ ఇంటిలో ఒక విధమైనటువంటి శాంతి ఏర్పడుతుంది. When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home. కానీ ఏ కారణం చేత నేను ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు, ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకపోతుంది. For some reason or other, when there are difference of opinion, the whole house will be full of restlessness. ఐకమత్యమే ఈ ఆనందమునకు, శాంతికి మూల కారణము. Unity is responsible for the peace and ఈ happiness. ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి, అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది. Disunity leads to restlessness
and absence of ఇక్కడ peace. ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి? Who are these three brothers and what's this house? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిదే ఒక ఇల్లు లేక ఒక దేవాలయము. Body is the temple and body is the residence here. Or residence. కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. In this residence of this body, there are three brothers. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్. Thoughts, words and action. అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి, వీటి మూడు పేర్లు. Here we find three: thoughts, words and action. ఈ మూడు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యములైన కూడాను విజయాన్ని సాధించవచ్చు. When all the three brothers mingle happily in joy and bliss, in unity, they will accomplish success కానీ in థాట్స్ all. ఒక వైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడాను మనం సాధించలేము. When thoughts and the words and action go in different directions, there will be no success at all. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు. The harmony or the unity of these three is called Trikarana Siddhi. కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ఉత్సాహములను మనం పురికొల్పాలి. Therefore, we should encourage and foster the unity among these three. నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండినటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు. Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities. తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి. He had all wicked thoughts. నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది. And it has taken the very vile form. కరుణ శూన్యమైన కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది. And his action is full of cruelty. కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు. Therefore he has become a very big robber on the wayside. వీరు వారు అనే భేదం లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు. He had no thoughts of mine and thine. He went on killing everyone on the way ఎంతకాలం and నుండియో robbed them. ఈ దుర్గుణములను, దురాలోచనలను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్క తూరి సప్తఋషులను దర్శించటం చేత ఆ దర్శనం చేతనే పాపనాశనమైంది. Such a Ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the 7 stages of the rishis, వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు. Ratnakara made an attempt to kill these sages even. నాయన, చంపటం గొప్పతనం కాదు. They said, look here, nothing great in killing కొన్ని others. కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి. They also harm you one way or other. మేలు చేసినటువంటి వాడే మనిషి. The one who helps is human. మేలు మహేశుడైనా చేయగలడు. The help could be done even by God. కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు. Make every effort to help, but not to harm. ఎందుకోసం ఈ పని చేస్తున్నావు? Why do you do this? జానడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచూ కోటి విద్యలను పూనిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున బ్రగ్గగనేల శ్రీపరాత్పరు ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా. To fill this small little belly, we enter జానడు into all problems. పొట్ట నింపుకొన To fill this small belly, చిక్కుల నుండుచు we'll be confronting problems. కోటి విద్యలను పూనిక మీర నేర్చి We study hard all various forms of knowledge. పరిపూర్ణ సుఖమును పొందలేక And we don't get total ఈ happiness. మానవ జాతి లోకమున బ్రగ్గగా నేటికి Why should we spend time in this world? శ్రీ పరాత్పరు
ధ్యానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా, దారిని చూపక ఉన్నే మానవా, దారిని చూపక ఉన్నే మానవా. O man, why don't you tread along the path of the devotees who meditate on God? పిచ్చివాడ, Madcap. ఈ చిన్న కూటి నిమిత్తమై కోటి మందిని బాధ పెట్టి నీ పొట్ట నింపుకొని నీవు అనుభవించేటువంటి సుఖం ఏమిటి? O madcap, you suffer many people, you harm many to fill your నీ small కుటుంబం belly. ఏ సుఖమును అనుభవిస్తుండాలి? What kind of happiness that your family enjoys? ఇటువంటి పాపకృత్యములకు మూలు కొట్టకూడదు. Never submit yourself to sinful acts. కనుక నీవు నేటి నుండి శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మగా ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి Having taken upon yourself this body, do your duty with all the శ్రమించి నీవు భుజించు and you chant the name and then partake food. అని ఈ సప్త ఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి. Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara. కనుకని సత్సంగము అనేటువంటిది మానవునికి ప్రధాన లక్ష్యం. Therefore, for every man, good company is ఈ essential. సత్సంగం చేతనే ఒక విధమైనటువంటి యొక్క ఏకాంతాన్ని ఏకాగ్రతను మనం పోషించుకోవచ్చు. Only in good company we can develop concentration. ఈ సత్సంగం చేత మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలం గావించుకోవచ్చు. We can also kill all our bad thoughts within us. చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము. Giving up bad thoughts is the main cause for కనుకని liberation. ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి. Therefore, every man should entertain very good thoughts. ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామమును చింతిస్తూ కూర్చున్నాడు. After being taught by all the seven sages, Ratnakara started chanting the name of God. కట్టకడపటకు రామ్ 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 అని రామనామం చేతనే తన యొక్క జీవితం ధన్యమైపోయింది. His life is redeemed by repeating God's name, Ram. లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు. The giver of this creation is God, Lokadata, while Valmiki is the composer. లోకనాథకు Lokadata. సంబంధించినటువంటిగా శ్లోకనాథుడు కూడాను అభివృద్ధి పొందాడు. And therefore he could improve himself in this composition of verses. లోకనాథుడే లేకపోతే లోకనాథుని యొక్క ప్రచార ప్రబోధలు జగత్తులకు వ్యాపించి ఉండేటువంటివి కాదు. Without this divine composer, Lokadata, you wouldn't have had the God divinity being spread so wide. కనుక శ్లోకదాత అయినటువంటి వాల్మీకి గొప్ప లోకానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాడు. The greatest divine composer, Valmiki, is an ideal to the world. కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి. Every man should mold himself into an ideal one. మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది. The greatness of human life, మానవుని యందు లేని శక్తి మరొక దేని యందు ఏమాత్రము కనిపించదు. the power latent in man is not found anywhere. సర్వ శక్తులు కూడాను మానవుని యందు ఇమిడి ఉంటున్నవి. All the power is present within the man. అయితే దానిని సరైనటువంటి రీతిగా సంస్కరింప చేసుకోవాలి. However, it has got to be refined, దోషములను నిర్మూలము గావించి removing all the defects. గుణములను పోషించుకున్నప్పుడు When we develop virtue, పోషించుకున్న గుణములు ఆచరణలో పెట్టినప్పుడు when once the virtues ఇది are practiced, ఆనందానికి సరైన ఆలవాలమైపోతుంది. one has to give up the bad qualities, develop virtues and then take them to practice. కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి, Everyone, గుణపోషకుడు కావాలి. no one should have any kind of defect or mistake అప్పుడే whatsoever. మానవుని యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది. Then he will never be subjected to misery and he will be blissful always. నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడడు. If anyone having full faith and worship wholeheartedly, he will never be a failure any time. నమ్మక చెడిన వారనున్నారు కానీ
నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు. నమ్మక చెడిన ఉన్నారు కానీ There are people who have spoiled themselves, who are failures నమ్మి for lack of చెడినట్టి faith. వారు ఈ లోకాన లేరు లేరు. In this world there are none who are a failure having faith. ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు. Today man has lost the eye of faith. నమ్మరాని వాటినన్నిటినీ నమ్ముతున్నాడు, నమ్మతగినటువంటి దాన్ని నమ్మలేదు. He reposes faith in everything where he is not supposed to. అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు. He believes everyone but he has no faith in himself. అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు. It only means he has no faith in himself, therefore he has no faith in God. ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో. There in the calendar is written this ఈ day is క్యాలెండర్ లో ఒక Ekadashi. సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాము. This is written by Siddhanti. We observe the practices ఎవరో accordingly. ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతం ఆచరిస్తున్నావు. That which is written by some Siddhanti, that today is Ekadashi, you లేక observe all practices. ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు. As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure. ఈ సండే అనేటువంటిది నీ ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got this Sunday? ఏకాదశి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got Ekadashi? నీవు దీనిని ఎట్ట నమ్మినావు? How do you believe it? ఒక సిద్ధాంతి క్యాలెండర్ లో రాసినటువంటి ఒక పేరును చూసి నీవు నమ్ముతూ ఉన్నావు. You have got full faith because it's the one written by one Siddhanti. లేకపోతే తెల్లవారిన తక్షణమే నేను సండే అని ముఖం పైన రాసుకుని వచ్చిందా? The day has not appeared with the label that this day is Sunday. లేక టుడే ఈజ్ ఏకాదశి అని రాసుకుని వచ్చిందా? Nor today appeared with Ekadashi on his forehead. ఒక సిద్ధాంతి వ్రాతనే ఇదంతా ఆధారం. It's just the writing of a ఒక Siddhanti. సిద్ధాంతి రాసినటువంటి వ్రాతనే మనం ఇంత విశ్వసిస్తున్నాము. We have full faith in that written by Siddhanti. సాక్షాత్ వేదములే తత్వం అసి. నాయన నీవే ఆత్మస్వరూపుడవు. The Veda declares that you are Atma, the Spirit. ప్రజ్ఞానం బ్రహ్మ. That you are Prajnana, the awareness. అయమాత్మ బ్రహ్మ. That I am Brahma. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు? Why don't you believe these declarations of Veda? ఇది ఏ మానవుని యొక్క బలహీనత. This is the weakness of... సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు. We don't believe what is truth. కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు. We believe artificial things. కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు. Therefore man is subjected to all sorts of misery, దైవ anxiety, వాక్యమును worry. చూచా నమ్మాలి. We should have full faith in God's word. ఈ దైవ వాక్యాన్ని మనం నడుచుకోవాలి. We have to conduct ourselves accordingly. అప్పుడే వీనికి సరి అయినటువంటి యొక్క స్థితి కలుగుతుంది. Then we will reach proper positions. కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు. But man is not reposing faith. ఒకానొక సమయం లోపల At one time, షిరిడి లోపల భక్తుడిగా ఉండినటువంటి Nana, a devotee there in Shirdi, తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి. and his daughter was suffering from the pains, labor pains. 3 దినములు 4 దినములు అయిపోయింది. 3 days, 4 days passed. చాలా టైర్డ్ అయిపోయింది. She was very much tired. ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది. People doubted whether she would survive or not. 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటళ్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు. Long back, there was no facilities of hospitals or nursing care. కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు. Nana prayed in front of picture of Baba, praying so that Baba, you should protect my daughter. భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుండాలి. Devotee may pray anywhere in వైర్లెస్ our వలే కానీ చేరుతుంది. వైర్లెస్ అయినా కొంచెం ఆలస్యం అవుతుంది కానీ వైర్లెస్ కంటే వేగంగానే చేరుతుంది. Wireless communication may reach rather late, but the connection between devotee and God భగవంతునకు reaches sooner than భక్తునికి that. హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. The connection between God and devotee is heart to heart, love to love. ఇదే కమ్యూనికేషన్. This is communication. ఈ కమ్యూనికేషన్ అనేటువంటి తక్షణమే బాబాకు తెలిసింది.
Baba could come to know what is happening. అక్కడనే ఒక బావు అనేటువంటి వాడు ఉండేవాడు. There's a person by name Babu. రంగ్ బాబు అని. అతన్ని బాబా బావు బావు అని పిలిచేటువంటి వాడు. Baba used to call him Babu. బావు రా అన్నాడు. He said, come on, ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి take this vibhuti. జామూర్ అనేటువంటి గ్రామం లోపల There- నానా ఉంటున్నాడు, నానాకు అందించు అన్నాడు. Give this vibhuti to Nana there who is residing there in that village Jammu. ఆజ్ఞ. It's a God's command. విన్నాడు, He heard it. జోబులో చూసుకున్నాడు, ₹2 In his pocket he could find only 2 rupees. ఇక్కడ చూచాడు, బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చును. అక్కడ He can reach up to Belgaum by train. జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు. He doesn't have enough of money to reach the village. బాబా నా దగ్గర కాసులు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు. He said, Baba, I don't have money. How can I go? వరే పిచ్చివాడా, నేనన్నీ చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినానో దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను. He said, Madcap, when I ask you to go, you go. ఈ I'll look సందేహంలో after. ఏమాత్రమో నీవు చోటు ఇవ్వదు. Don't wait, never doubt. ఇది రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు. Same thing happened during the incarnation of Rama when he commanded హనుమాన్, Hanuman. నీ వెళ్లి సీతాన్వేషణ సల్పాలి. Hanuman, go in search of Sita. లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుందో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కొని రమ్మన్నాడు. Go to Lanka, find out where Sita is and her position. హనుమంతుడు సందేహించాడు. Hanuman doubted. ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి? How can I cross this mighty ocean? నన్ను పొమ్మని చెప్తున్నాడు He commands me to go. అని కొంత సందేహించాడు. He doubted for a moment. తిరిగి రామనామాన్ని స్మరించాడు. He chanted Rama's name. ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు. The one who commanded will see to it that it is done. నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే. He commanded me so that I would achieve the task entrusted. కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు. God has commanded me to undertake the task and He will do all the needful to be ఆ successful. గాఢమైన విశ్వాసము, That is strong faith, అచంచలమైన విశ్వాసము. unwavering faith. కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను. Babu also questioned నా Baba. దగ్గర ₹2 మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జనగాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి, 33 నేను ఏ విధంగా పోవాలి టాంగానెక్కి? Baba, I have with me only 2 rupees. ఆనాడు ట్యాక్సీలు గీక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు. టాంగా There were no taxis or cars, only Tanga was available. 30 మైళ్ళు టాంగాలో పోవాలి. He has to travel 30 వాడి miles. కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు. Without paying money, లేక they will allow me నడిచైనా to go. పోవాలి. Or I must walk the distance. 30 మైళ్ళు నేను నడచగలనా? Can I walk 30 miles ఈ long? టాంగాలో నేను ప్రయాణం చేయగలనా Can I travel by Tanga? అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు. When he was doubting, Baba gave him నా the courage. మాటను విశ్వసించు, Have faith in me. నా ఆజ్ఞను శిరసా వహించు, Follow my command. నీవు వెళ్ళున్నాడు. Go. సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు. Without giving any reply, he started moving, traveling. వచ్చింది బెల్గాం చేరింది. He reached that place. రాత్రి 1:30 గంటకు తీయాడు. It was night 1:30. నేను ఎక్కడ పోయేది ఈ చీకటి? Where am I to go in this dark ఏ night? విధంగా నేను ఈ కాలం గడపాలి How అని to- అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా 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 అని ప్రార్థించాడు. He prayed to Baba, closing his eyes. ఒక బిళ్ళ జవాన్ వచ్చాడు. Suddenly, పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిళ్ళ వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు. there used to be the peons with cross belts. ఆ బెల్ట్ వేసుకొని టర్బన్ కట్టుకొని ఒక ఆజానుబాహుడు వచ్చేసాడు. A mighty personality with a turban on the head and the cross belts appeared. ఎవరు ఈ ట్రైన్ లో దిగారు? షిర్డీ నుంచి బావు 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 అని కేకలు వేసుకుంటూ వచ్చాడు. This man went on shouting, who came from Shirdi, who got down from the train? ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు He అన్నాడు. said, I really got down and I'm sent by Baba. రండి రండి రండి, మీకోసం టంగా కాచుకొని ఉంటుండాలి అన్నాడు. He said, come along, there's Tanga waiting for you. ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. Where from it came? నానా సాహెబ్ పంపించాడు. It is sent by Nana Sahib. కనుక మంచి టాంగా, It's a very good Tanga. గుర్రం చాలా పవర్ఫుల్ గుర్రం, The horse is powerful, చూసే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుండాలి. so beautiful to look at. ఆ టాంగాలో కూర్చున్నాడు. He sat there. నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
As he was journeying, traveling, it appeared as if it was not తనలో moving. It's అనుకున్నాడు, so smooth కారు కూడా running. ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటిది గుర్రం అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు. He was so happy, appreciating the horse and the speed it maintained. ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు. As he was thinking so, he reached the village. అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు. And he has shown that is the residence of Nana. ఆయన దిగాడు, He got down. నచ్చడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటో ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు. He just turned back to say something. He didn't find Tanga nor Tanga Wala there. సరే ఇంటికి వచ్చి చేరాడు. He reached home. నానాను చేరాడు. నానా సాహెబ్ ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు. He said, Nana Sahib, this is Vibhuti sent by Baba. ఎప్పుడు పంపాడు? When did he send? నిన్న సాయంకాలమే పంపాడు. Only yesterday evening he రాత్రి sent. 1:30 గంటకి నేను స్టేషన్ చేరాను. I reached station at కానీ 1:30. నీకు ఎట్ట తెలిసిందో ఏమిటో మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను. I don't know how you came to know that. You sent the Tanga, therefore I could reach here in time. నాకు ఆశ్చర్యం వేసింది. Nana was నా surprised. దగ్గర టాంగా లేదే, I have no Tanga with నేను me. ఎవరిని పంపలేదే, I never sent నీ anybody. వచ్చేది కూడా నాకు తెలియదే, I don't know your arrival either. ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు, ఎక్కడుంది ఆ టాంగా చూపమన్నాడు. Why do you speak like that? Where is the Tanga? Show me. అయ్యా దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు. The moment I got down, I didn't see the Tanga nor the pilot. అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు. But he said that he is sent by you. సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు, మొట్టమొదటి పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్ళాడు. ప్రసాదం ఇచ్చాడు. And Anand said, let's not talk anymore. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు. And he prayed intensely in front of the picture of Baba. బాబా 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 అని అరిచాడు. He shouted, Baba, Baba. ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది. As he was shouting, he could listen to the shouts డెలివరీ of baby. అయింది. కొడుకు పుట్టాడు. He got his son. ఈ ఆనందాన్ని చూశాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి ఇదిగో 2 రూపాయలతో నేను వచ్చాను. He came back to Baba. బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this నమ్మిన place with వారిని 2 rupees. వదలడు. You'll never give up those with faith. కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది. So faith is important. నమ్మకమను 2 నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయినాం ఈనాడు. People are blind because they have lost the eyes of faith. నమ్మి పని చేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు. In full faith, whatever you do, you are bound to be successful. కనుకని ఈ నమ్మకం చేతనే నాన్న అంతటి ఆనందాన్ని పొందగలిగాడు. Because of this faith, Nana could be blissful. 3వ దినమే 3rd day, నాన్న బావు ఇద్దరు చేరి షిరిడీకి వెళ్లారు. 3rd day, Nana Bahu came to Shirdi. బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది. They came and said, Baba, we cannot describe. It's beyond comprehension. ఇదే Your రీతిగానే divinity and miracle. ద్వాపరయుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు. Vanaras and Gopikas, they also extolled, narrated, praised God like that. నానాకు చక్కని కంఠం, Nana has got very good voice. చక్కగా పాటలు పాడేటువంటి వాడు. He sings very well. కనుకొని అక్కడికి వెళ్లి చాలా ప్రార్థన చేశాడు. And he prayed. నిన్ను గనుగొన్న గల్లమా బాబా, నిన్ను గనుగొన్న గల్లమా. Baba, can we know you? Can we understand you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, You're smaller than an atom. ఘనము కంటే అతి గణనీయుడవు. You're bigger than the biggest. 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువురేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదుటవట. నిన్ను గనుగొన్న గల్లమా You are there. నిన్ను గనుగొన్న గల్లమా. You are there in all the 84 lakhs of living creatures. అంతటితో పోకుండా ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిన్ను గనుగొన్న గల్లమా. Among thieves, you are a very big thief. Can we know you? బాబా అన్నీ నీకు తెలుసు, Baba, you know everything. కానీ తెలియనటువంటి వాడి వలె నీవు నటిస్తున్నావు.
But you act as if you don't know. నీవు చాలా దొంగవు, బడా చిత్తచోరుడవు. You are a very big thief. ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి. You have to know a secret here. ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది. If anyone addresses you that you are a big thief, you ఏం will be చేశాను angry. నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు. You will be angry and start fighting. What is అదే that? పదములతో పాటగా పాడుతుంటే బడా చిత్త చోర బృందావన సంచార, బడా చిత్త చోర బృందావన సంచార, గోపాల గోపాల హే మురళి గోపాల. బడా చిత్త చోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు. But on the other hand, when you address God as a big thief, all of us join in chorus. గానములో ఉండినటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి. That is the sweetness in the melody of music. ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై సదోన్మత్తుడైపోతుంటాడు. One is intoxicated and loses all consciousness, carried away by the music. కనుక పాటల యందు మాటల యందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు. No one can clearly estimate the ఒక melody చిన్న and beauty of words and ఉదాహరణ songs. తెలుసుకోవాలి. A small example. భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు. We say that God loves music. భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడవయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు. We can speak to God by words or poems or songs. If you say, "Oh Rama, you are compassionate," His heart ఓ won't melt. రామా నన్ను కాపాడు అని ఓ పద్యంతో చెప్తే అది కూడా అంత గొప్పగా ఉండదు. But if you put it by way of poem, well, it will not draw His attention. రామా నన్ను కాపాడు ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంతో హృదయాన్నంతా లాగేసేస్తుంది. But on the other hand, if you start singing, well, the heart of God కనుకనే melts. గాన లోలుడు, గాన ప్రియుడు, So గానానందుడు God loves music and He submits అక్కడికి Himself to వెళ్ళి melody of the music. నానా గానం చేస్తూ ఉన్నాడు. ఆ పటం ముందు Nana started singing in front of picture of Baba. బాబా కూడాను ఉన్మత్తుడయ్యాడు. Baba also lost himself. మత్తుతో తల ఊపుతున్నాడు. He was nodding his head all the ఆ time. పాటలో తాను కూడా కోరస్ పాడుతున్నాడు. He too joined the chorus. ఈ విధంగా గానం అనేటువంటిది This music, పాడేవాణ్ణి తన్మయత్వం చేస్తుంది, it will make the singer to forget himself. వినేటువంటి వారిని తాండవమాడిస్తుంది, The listener also starts. దైవాన్ని కూడా తాండవమాడుతుంది. The listener starts dancing and ఇంతటి also మాధుర్యం God. ఈ గానంలో ఉండేటువంటిది. That is the power of music. కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడాను ఈ భజనకు ఇంత విలువనివ్వటానికి కారణం ఇదియే. As we pray to God, so much of value is attached to bhajan. కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి. So we should do bhajans wholeheartedly. కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి. It's only Valmiki who has composed Ramayana, the history of Rama during the తన lifetime of Rama. కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామ సభలోపల కూడాను పాడించినటువంటి వాడు వాల్మీకి. It was Valmiki who made Lava and Kucha sing the glory of Rama in front of Rama. కనుకనే నిరంతరం కూడాను దయారహితుడై క్రూరుడై కఠినుడై హింసిస్తున్నటువంటి యొక్క ఈ వాల్మీకి ఇంత రాళ్లను కూడాను కరిగించేటువంటి యొక్క గానము చేత ఈ దివ్యమైనటువంటి రామచరిత్రను ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు. Valmiki, who was at one time had no compassion, so wicked and cruel. Later he could compose Ramayana that could melt the కఠినమైన heart of రాయిని కూడాను everybody. కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటాది ఈ దివ్యమైన నామము. It's the divine Lord's name that would make the heart stone melt and make దీనికి ఒక చక్కని ఉదాహరణము. a good example. చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంత ఉంటారు. There are many boys of science. కఠినమైనటువంటి ఒక గుండు ఉంటాది. Here is a strong ఆ boulder. గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి, లేక ఏ పక్షులు ఎత్తుకొని పోతాయి. On this hard stone, if you keep few seeds, they get dried. ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు. No plant would germinate. క్రమక్రమేణా ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి 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 కింద మట్టిగా మారిపోతుంది. The very stone
is subjected to the heat of the sun and also because exposed to the rain, ఈ and it మట్టిలో comes down to విత్తనం the mud. పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది. When you sow the seed in the soil, it germinates into a మొక్క plant. వృక్షంగా మారిపోతుంది. The plant grows into ఆ a tree, వృక్షంలోనే ఫలములు లభిస్తాయి. and the tree ఆ ఫలములు మానవుడు yields fruit. భుజిస్తాడు. Man eats ఆ fruit, ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది. and it's only the consequence of the fruit that we కఠినమైన రాయి partake. కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే. It's the very stone that has made man finally at the అదే end. విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారుని యొక్క హృదయము మారిపోయింది. రత్నాకరుని హృదయం Likewise, the stone-hearted Valmiki's heart transformed later. అది ఏ ఒక తపస్సుగా రూపొందింది. That has transformed into penance. అది ఏ వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది. It has shaped into Valmiki anthill. ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి 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 ఆ వర్షములో తిరిగి కరిగి 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 కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు. As this anthill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki came out of it. వాల్మీకం నుంచి పుట్టినటువంటి వాడి కనుకనే ఇతనికి వాల్మీకి అని పేరు వచ్చింది. As is born there in anthill Valmikam, who is called పూర్వం Valmiki. రత్నకారుడు, Is Ratnakara earlier. కఠిన హృదయుడు, Is stone-hearted. కానీ పాము పుట్టకు వాల్మీకం అని పేరు. Its anthill ఇది is Valmiki. కరిగిపోయింది, వర్షానికి కరిగి కరిగి కరిగిపోయింది. It is disappeared because of rain. కరిగిపోయేటప్పటికి ఇతను బయటపడ్డాడు. And Valmiki came out of it. కనుకనే వాల్మీకం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకము అని పేరు పెట్టింది. Since he came out of this anthill Valmikam, he is called Valmiki. ఇంతటి గొప్పవాడుగా కావడానికి ఏది కారణము? What is the responsible that made him so great? మహర్షుల యొక్క దర్శన స్పర్శన సంభాషణలే దీనికి మూల కారణం. The main cause are these three factors. He could see, he could converse, and also talk to the sages. పెద్దలను దర్శించాలి, You have to పెద్దలను visit, గౌరవించాలి, you have to respect elders. పెద్దల ఆశీర్వాదములు పొందాలి. You should receive their blessing. అందరికంటే గొప్ప పెద్దలు తల్లిదండ్రులే. Of all, mother and father are greatest. కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. So mother is God, father is God. వారికి నిత్యము నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. You should do namaskar and receive their ఆ blessing. విధంగా ఉండినప్పుడు సాక్షాత్ దైవమే నీకు సాక్షాత్కరిస్తాడు. When you are so, God will appear in front of you. కనుకనే విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క భావములు, క్రూరమైనటువంటి సంకల్పములు హృదయములో చేరకుండా చూసుకోవాలి. So students should see that they will not have any wicked and cruel thoughts. సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు మనలో పెంచుకోవాలి. So we have to develop the good and sacred thoughts within. అప్పుడే కఠినమైన వాల్మీకి రత్నకారుడు గొప్ప మునిగా మారినట్టుగా మన హృదయం అనేటువంటిది కాఠిన్యంగా ఉండినటువంటిది మృదు మధురమైనటువంటి రీతిగా మారిపోతుంది. Just as cruel Ratnakara could become Valmiki later, ఆ our హృదయమే heart భగవంతుని యొక్క also నివాసంగా transforms. రూపొందుతుంది. That becomes the dwelling place for our ఈ Lord. హృదయం అనేటువంటి రత్నపీఠము ఎవరిది? To whom does it belong? The heart. ఎవరిదో కాదు, భగవంతునిదే ఆ పీఠము. It is the very seat of God. ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు. No one has authority to be నీ seated on మనసులో this. ఎవరినైనా కూర్చోబెట్టుకో. You can make anyone sit in your దానికి mind. ఎంతమందికైనా చోటు ఉంటుంటాది. You can give place కానీ to anybody. హృదయము ఒక్కటే, ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా, Heart is only single sofa, not double sofa. నాట్ మ్యూజికల్ చైర్. Not musical chair either. ఒకరిని ఒక పర్యాయం, ఇంకొక పర్యాయం ఈ విధంగా మార్చుకోకూడదు. You cannot change people in turns. ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి. Only you should give అది place for ఎప్పుడు కూడా God. నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి. And that should be there always. అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది. That's what we're supposed to do today. ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము, In this world we ఎన్నో see, అనుభవిస్తున్నాము. we experience. ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి. We see so many కానీ experiences. మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి, కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు. The good and bad depend on our own actions, not of anybody else. కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి. Therefore we should sanctify our thoughts. మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో. The moment the thought arises, take some time and discriminate whether it's good or bad, right or wrong. నీకు ఇది మంచిది కాదనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి. When once you come to know it's bad, give it up కానీ immediately. ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు. But today people don't have patience. ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పనిచేయడానికి ప్రయత్నిస్తాడు. The moment thought starts, he resorts to action. రాముని యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు. Because of the arrow shot by Rama, Ravana కొన్ని fell. నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
Ravana was to die in a moment's time. He was surrounded by many ఇంత people. గొప్ప సైంటిస్ట్, He's a great scientist. ఈ గొప్ప మహనీయుడు, He's a great గొప్ప man. తపస్వి, One of penance. అన్ని విధమైనటువంటి సర్వ శక్తులు కలిగినటువంటి వాడు. He has got all the power. ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో What is his chief thing? తెలుసుకోవాలని అందరూ చేరారు. All congregated రావణ, there. మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు. They all have asked this question. Ravana, what is that you wanted to do? What is that you wanted to achieve? అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది. He said, because I'm here being ఉన్నత shot by arrow భావంలో of Ram. ఆవిర్భవిస్తూ వచ్చాయి. All my sins are atoned. చేతులు ఎత్తలేక నమస్కారం చేశాడు. With great difficulty he could lift up ఓ both hands. మహనీయులారా, Oh great నేనేమి soul. చెప్పుదు, What shall I say? నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి, I had many thoughts, కానీ but అవి కాలేకపోయినాయి. I could not fulfill them. మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి, నా యొక్క జీవితంలో Basing on my life, మంచి no one thing. చేయాలని సంకల్పం, మంచి సంకల్పమే వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు. The moment there's good thought, never delay. తక్షణమే నీవు ఆ పని లోపల ప్రవేశించాలి. Immediately start acting on that. మంచి పనులకు ఏమాత్రము వాయిదాలు వేయకూడదు. To do any good activity, never postpone. మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు. Never take time to do anything good. సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి. The thought and action should happen చెడ్డ భావములే simultaneously. వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో. If any other thoughts come, that take some time more. నేనట్టే సంకల్పించుకున్నాను. I thought so. నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను. I wanted to convert all the saline sea waters sweet. కానీ తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. I was postponing. కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను. I could not accomplish the task I wanted. నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను. I thought to make all those people that suffer in hell go to heaven and be happy కానీ there. తర్వాత అని వాయిదా వేసుకుంటూ But I వచ్చాను. was postponing ఈ continuously. మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను. I was postponing all good ఈ actions. మంచి good కార్యం thoughts నేను that చేయలేకపోతున్నాను. I could not do anything good. కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి. At least you, when the moment good thought is there, start మంచి పనులకు acting on ఏమాత్రం that. కూడాను కాలం వ్యర్థం చేయకండి. For good actions, never waste time to do them. చెడ్డ భావాలకు, చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి. Never give chance or scope for any bad thoughts or bad actions. అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం. That is the mighty thing that the modern youth must take up. ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు. You are the future citizens of this country. కనుక మీరు ఈ సద్భావం అభివృద్ధి పరచుకొని You should develop these good thoughts. సన్మార్గంలో ప్రవేశించి Tread along the right path. ఆదర్శవంతమైనటువంటి పౌరుడు అనేటువంటి పేరు తెప్పించుకోవాలి. And you should have a good name that you are an ideal citizen. ఈ ఆదర్శవంతమైన పౌరుడిగా ఉన్నప్పుడు ఇంకెంతైనా మనం ఆదర్శాన్ని మనం అనుభవించవచ్చు. సద్భావం పోషించుకోవాలి. So we should develop good thoughts. దీనిని వ్యక్తిగత శీలము అన్నారు. This is called individual character. ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావాలి. And once we have this individual character, we'll be leader. ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి. We should develop the individual character. క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు. It leads to national character. కనుకనే ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి శీలము, దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము. So one is individual character, the other is national character. కనుక జాతీయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should also develop the spirit of కానీ ఈనాటి patriotism. యువకులకు జాతీయ భావమే పోయింది. There is no spirit of nationality whatsoever. నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా They don't పోతున్నారు. know what nationality is. నేను, నా వారు, నా కుటుంబమే అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు. They just travel to the extent of I and my family కాదు alone. కాదు, మన దేశము, Our country. ఇది నాదు మాతృదేశము, This is my ఇది motherland. నా ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుంగకండు వస్తుంది కలడా. Is there anyone who would not declare with all the pride in the go ఈ that this is my motherland, దేశాభిమానమే this is my mother లేకపోతే tongue? నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు. If you don't have that feeling, you're just dead corn. కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి. So develop the sense of patriotism. దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము. Just as you have attachment to the body, you should have attachment to this దేశం country. అనేటువంటిది దేశం యొక్క ప్రతిబింబమే. And this country is nothing but the ఇవి reflection రెండు, of your దేశము body. దేశము బింబ ప్రతిబింబాలే. Deha, the body, Desha, the country, are the object and the reflection. కనుక ఈనాటి విద్యార్థులు
తమ పవిత్రమైనటువంటి శీలం చేతను గుణము అభివృద్ధి చేతను సంకల్పములు చక్కగా మార్చుకోవాలి. Therefore, all students with their individual character చెడ్డ should develop good సంకల్పములకు thoughts. అసలే అవకాశమే ఇవ్వకూడదు. Never give scope for any bad thought whatsoever. కొంచెము చోటిస్తే అది పెంచుకుంటుంది. If you give little scope, it will grow on. కనుక ఏమాత్రం కూడా నువ్వు చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు. Never entertain any bad thoughts. అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి. If they come, brush them aside. ఎట్లా How? మన హృదయ కవాటాన్ని మూసివేయాలి. Close the doors of your heart. మనం ఒక ఇల్లు కట్టాము, You have constructed a ఆ house. ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము. It has windows and doors. కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము? What for is the door? మనం బయట పోవటము రావడం కోసం ఉపయోగించుకోవడానికి పెట్టాము. For us to go and come back. మన బంధువులు మిత్రులు లోపల రావడానికి పోవడానికి ఇవి పెట్టుకున్నాము. Doors are there for our friends and తలుపులు relations to come and పెట్టుకున్నాం go. కదని బజార్లో పోయేటువంటి పందులు కుక్కలు గాడులంతా వదులుతామా? Because of the fact that we have doors, we would not permit all the street dogs and the pigs around. Donkeys around. కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి. We have 10 doors. ఈ ద్వారము లోపలంతా కూడా నువ్వు బయట పోయేటువంటివన్నీ ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు. We should not permit all the rotten things outside. ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తళ్ళాలి. We should drive them out. కనుకనే మనము అన్ని విధమైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి. With all the courage, we should achieve these goals. కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి. Keep all the bad లోపల qualities at a distance. ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు. Don't wait until they go into you. కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు. Ratnakara transformed into a great noble soul. ఇటువంటి దుర్మార్గుడే ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి Having been born as a human, విద్యావంతులైపోయి being educated, విజ్ఞానవంతులైపోయి one of wisdom, సుగుణములంతా ఉంటూ ఉండి కూడాను being ఈ virtuous. మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి. Such a man, if you could not become divine, how విజ్ఞాన సుజ్ఞాన unfortunate it is. ప్రజ్ఞానములతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి. That which is spiritual, which is present in the mankind, should help him to attain the divinity. కనుక ఆ దివ్యమైనటువంటి భావం చేత With the divine thoughts, మానవత్వాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకొని human life has to be molded properly దైవత్వంగా రూపొందాలి. and should transform into the దైవత్వంగా divine. రూపొందాలి. ఎట్లా మనం రూపొందుతాము? How? శివునికి ముందుగా నంది ఉంటుంటాయి. In front of Shiva there is bull Nandi. నంది అంటే ఈ పశువు. Nandi is animal. అయితే ఈ పశువు ఎక్కడ చూస్తుండాది? Where does it look? ఎవరిని చూస్తుండాది? Whom does it look? భగవంతుని చూస్తుండాది. It looks at God continuously, ప్రకృతిని చూడటం లేదు. not nature. కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుడిపైనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది. All its looks are concentrated on God. కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము. Therefore we worship ఈ Nandi the పూజ bull. అర్హత ఎత్తగలిగింది దానికి. How does it deserve తన worship? దృష్టిని దైవం పైనే మరల్చింది. Because all its looks are concentrated on కనుకనే God. పశువైనప్పటికీ అది పూజార్హతగా కలిగింది. Though being an animal, it receives worship. కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి. So we should have very good looks. పవిత్రమైన దృష్టిగా కావాలి. We should have sacred looks. అది ఏ సుదర్శనము. That is Sudarshana, good look. మంచి దృష్టి. It's a good vision. కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ, దైవంను చూస్తూ, దైవం ఆరాధిస్తూ, దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకొని దైవ భావంలో మనం చేరాలి. Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him. గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోల గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోల గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోల గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోల గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల
गोपाल हरे हे राधा रमन लोला गोविंद हरे गोपाल हरे हे राधा रमन लोला गोविंद हरे गोपाल हरे हे नंद गोपाला गोविंद हरे गोपाल हरे हे नंद गोपाला गोविंद हरे गोपाल गोविंद हरे गोपाल